బతుకదా హలో బతుకదా అని చెప్పారు. దగ్గర పెట్టుకో. అయితే ఒకటే దేవుని ఏమన్నానంటే బతుకనేమో నేను శుతిస్తా, చచ్చిపోతే నీ రాజ్యంలో చేసుకోమని దేవుని చెప్పిన. హాస్పిటల్ దేవుడు బాగా చేసాడు. దేవుని పొందనాను. రక్త కాణాలు పడిపోయినాయి బాగా, మొత్తం వీక్నెస్ అయిపోయి అన్నం లేక రక్తం లేక బతకని గాలి తీసుకపోతే దేవుడు బాగా చేసాడు. మళ్ళా మా మామయ్య చనిపోయిండు. అయితే ఊరంతా ఒకటే అయ్యిండ్రు. అయినప్పుడు ఏమైందంటే దేవుడు ఉన్నాడు నాతోని. ఈ లోకం అంతా ఇప్పటి మాత్రం వల్లే, దేవుడు ఎప్పటికుంటాడు నాతో. దేవుడు అన్నీ నడిపిస్తాడు. దావీదుకి ఇచ్చిన విజయం నాకు కూడా ఇస్తాడు అని ప్రార్థన చేసుకొని బయటికి వెళ్ళాం. అయితే ఏమైందంటే వాళ్ళు ఏం చెప్పారంటే మాతో చిట్టి కట్టురు అని చెప్పారు. చిట్టి కట్టమంటే మరి మాకు చిట్టి కట్టడానికి కొంచెం టైం కావాలి అని మేమంటే మాకు చిట్టి కడితేనే మేము కులం వస్తాం, లేకపోతే రాము అని అన్నారు. అంటే తర్వాత చూద్దాం కానీ ఇప్పుడు పని అయితే నడిపిరని నేను చెప్పిన. అంటే లేదు చిట్టే కట్టాలంటే సరే మరిగా మా పాలల్లో ఏమంటారు, సాగు చేస్తావా మేము వెళ్ళిపోవాలని వాళ్ళు అంటారు. అయ్యో ఇవి కులమేమో మేము రామంటారు. అయితే నేనేం చెప్పినా చేసుకుంటే మీరు చేసుకోండి, మేము వెళ్ళిపోతాం. కాదంటాము అందరం కలిసి చేద్దాం. ఇట్లా కాదంటే మీ ఇష్టం, మీరు ఉన్నా చేస్తాం లేకున్నా చేస్తామని నేను అన్నా. అనగానే వాళ్ళు ఏం చేశారు, మేము వెళ్ళిపోతాం అని వెళ్ళిపోయారు. అనగానే నా కొడుకులను ఏమన్నా అంటే చేసి దేపో బిడ్డ వాళ్ళు పోతే అవుతుందా అని నేను అనగానే మా వాళ్ళు సర్పంచ్కి ఫోన్ చేసిర్రు. ఫోన్ చేసి పిలిపిస్తే సర్పంచ్ వచ్చి కోప్పడ్డారు. అయితే సచిన పీరిగా ఊళ్ళో ఆసన పట్టంగా ఉంచుకుంటారా, ఏదన్నా ఉంటే మాట్లాడుకోవాలి. తర్వాత ఇప్పుడు పని నడిపించుకోవాలని సర్పంచ్ వచ్చి తిట్టంగానే ఎక్కడ అక్కడ వెళ్ళిపోయింది.